ఇది క్రిస్మస్ సంబంధించి బ్యానర్ ఒకటి పెట్టారు. అప్పుడు మరి దేవాలయానికి దగ్గరలో ఇలా అన్యమత ప్రచారాలు అనేవి చేయకూడదు కదండి. అది వినాయకుడి గుడి దగ్గరికి చాలా దగ్గరకు ఉంది. యాక్చువల్గా దీనికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము. సో అంటే ఇప్పుడు అంటే ఈ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది, అది కూడా నేను దాన్ని సబ్మిట్ చేస్తాను. దీని గురించి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాము, ఆల్రెడీ తీస్తున్నారు పోలీసులు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏరియాలో అవన్నీ తీస్తున్నప్పుడు మళ్ళీ మీరు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి అక్కడ. అంటే తెలీదండి ఆ విషయం. సరే అదే పోనీ ఈ చట్టం గురించి ఐడియా ఉందండి? ఒకసారి మా హస్బెండ్కి ఇస్తున్నాను, మాట్లాడండి. ఇవ్వండి. పేరండి ఆయన పేరు? హలో హలో, ఏమండి? నమస్తే అండి, నా పేరు రాజేష్ అండి, హిందూ సంఘాల నుంచి. సార్ చెప్పండి సార్. మీరు ఎవరండి మాట్లాడేది? నేను మనీని మాట్లాడుతున్నానండి. మనీ అండి మీ పేరు? అవునండి సార్. ఇప్పుడు మూడు స్తంభాల సెంటర్ దగ్గర వినాయకుడి గుడి దగ్గరలో మీ బ్యానర్ ఒకటి చూసానండి నేను జస్ట్లో. సార్ సార్ యాక్చువల్గా మీతో ఇప్పుడు నేను మాట్లాడుతున్న కాల్ అనేది రికార్డ్ అవుతుంది. దీని గురించి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో నేను కంప్లైంట్ ఇచ్చున్నాను లాస్ట్ టైము. సో ఇచ్చి కూడా ఒక 15 days ఏమో అవుతున్నట్లుంది. సో అంటే మీ మినిస్ట్రీస్ మీద ఇవ్వలేదు నేను కంప్లైంట్, కానీ మెస్సియా హోలీ ఫైర్, ఇలాగే ఇక్కడ హోసన్నా మినిస్ట్రీస్, ఇంకా కొన్ని ఒక 5-6 మినిస్ట్రీస్ మీద కలిపి ఇచ్చున్నాను కంప్లైంట్. ఎవరెవరైతే దేవాలయాలకి 100 మీటర్ల పరిధిలో, అంటే మేము ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా, అంటే దేవాదాయ శాఖ చట్టం ప్రకారము, అంటే దేవాదాయ శాఖ చట్టము 30/1987 జీవో నెంబర్ 746/47 ప్రకారము దేవాలయ పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు నిషిద్ధం, అతిక్రమించిన వారు ఫలానా చట్టము ఫలానా జీవో నెంబర్ల ప్రకారము శిక్షార్హులు అవుతారు అనే విధం మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, అంటే నేను విహెచ్పి నుంచి కూడా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు దీని గురించి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చున్నాము. ఇచ్చిన తర్వాత ఆ ఏరియాలో తీసిన తర్వాత మీరు మళ్ళీ పెట్టారండి. అంటే యాక్చువల్గా మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయిండొచ్చు. ఒక విషయం ఏంటంటేనండి, మన మామూలుగా ఒక జరుగుతూ ఉన్నాయి. అదే సార్, మేబీ అంటే నేనేమంటున్నానంటే, లెట్ మీ కంప్లీట్ సార్. ఓకే. సో అక్కడ ఎప్పుడు మందు పెట్టలేదు అసలు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్పాట్ లో ఎప్పుడు మందు పెట్టలా, ఇదే ఫస్ట్ టైం పెట్టారన్నమాట. మన కుర్రాళ్ళకి తెలియకుండా, అది తెలియక అది పెట్టారండి. ఓకే సార్, అందుకని మీకు తెలియదేమో అన్న ఉద్దేశంలో చెప్దామని చెప్పానండి మీకు. ఇప్పుడు అంటే ఆల్రెడీ అది మామూలుగా అది ప్రోగ్రామ్ అయిపోయిందని 22nd అది ఆల్రెడీ అయిపోయింది, కానీ పోస్టర్ అయితే ఆ బ్యానర్ అయితే అక్కడే ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పే విషయం నాకు కూడా తెలియదండి. ఓకే. యాక్చువల్గా దేవాదాయ శాఖ చట్టము అనేది 30/97, అంటే 30/1987 అని చెప్పి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, డీటెయిల్స్ అని మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా తీసేయండి. యాక్చువల్గా దీన్ని ఇంతటితో ఆపేద్దాం. లేదంటే ఒకవేళ అంటే నేను రేపు కూడా ఒకవేళ చూస్తే అక్కడ అది ఉంటే కనుక మరి ఈ ఆడియోను నేను తీసుకున్న ఫోటో మరి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూ సంఘాల తరపు నుంచి నేను చేసే వర్క్ అండి, అది నా వర్క్. అది మీరు ఎక్కడండి? నేను మచిలీపట్నమేనండి, మాది చెనువులింగిపాలెము, అంగన్వాడీ ఎదురుగా. యాక్చువల్ నేను మచిలీపట్నం మొత్తం సహప్రకండ అండి నేను విహెచ్పి. ఓకే ఓకే ఓకే. సో ఏంటంటే ఆ పరంగా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాము. అంటే మామూలుగా దేవాలయాల దగ్గరలో ఇవి ఉండకూడదు, మామూలుగా చర్చెస్ దగ్గరలో హిందూ సంబంధించిన అవి కూడా ఉండకూడదండి, అవి ఉండొచ్చండి. అంటే చర్చెస్ సంబంధించి ఎటువంటి చట్టము నాకైతే తెలియదండి. ఒకవేళ మీరు చూడండి, ఎందుకంటే దేవాలయాలంటే రీజన్ అంటే చెప్తున్నాను సార్ మీకు. దేవాలయాలంటే దేవాలయాలకు సంబంధించి గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్ శాఖ ఒకటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉంది. కాబట్టి అది నిర్ణయించిన చట్టము ప్రకారము దేవాలయ పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల డిస్టెన్స్లో అన్యమత ప్రచారాలు అనేవి నిషేధము. ఒకవేళ అలాంటి వాటి కనుక ఏమైనా ఉంటే వాటిపైన చర్యలు తీసుకొని చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిపై 2 సంవత్సరాల శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చర్చిలకి మసీదులు అనేవి గవర్నమెంట్ హయాంలో గవర్నమెంట్ అండర్లో లేవు కాబట్టి బహుశా ఆ చట్టాలు అనేవి వాటికి వర్తించకపోవచ్చు. ఓకే అండి.
అంటే మీకు తెలియదు పోవచ్చు, అందుకని మీకు చెప్పే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే మేము ప్రొసీడ్ అవ్వచ్చు అండి. అంటే మేము కూడా టైం ఇవ్వాలి కదా మీకు. సరే 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 ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అంటే రికార్డ్ అయింది కాల్, మీకు చెప్పాలి కదా, ముందుగా చెప్తున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నీకు గుడ్డతో పని ఏంటైనా ఇంత ముందు తీర్చేసావు అక్కడ, కంప్లైంట్ పెట్టాను 2 సార్లు. నీ కంప్లైంట్ పెట్టాలి మేమే కూడా. కంప్లైంట్ ఇప్పుడు నేను మాట్లాడానండి. అదేనండి, మీ వారు ఎవరో ఫోన్ చేశారు. నీకు గొడవతో పని ఏంటయ్యా? గొడవ దగ్గర ఎందుకు కట్టిస్తావు నువ్వు? నీకేం పని? ఏమో బతుకుంది దరిద్ర పని బతుకుతున్నారు మీరు.